వెల్కమ్ టు టాలీవుడ్ సెలబ్రిటీ 143 ఛానల్. ఇవాళ బాధాకరమైన విషయం ఏంటంటే కోటా శ్రీనివాసరావు కన్ను మూశారు. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు 83 ఇయర్స్ కన్ను మూశారు. కొంతకాలంగా ఆరోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కోటా శ్రీనివాసరావు దాదాపు 750లకు పైగా సినిమాల్లో నటించారు. లెజెండరీ నటుడి మృతిలో తెలుగు ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది కదండి. సో మీరు కోటా శ్రీనివాసరావు ఏ మూవీ మీకు నచ్చిందో, ఏ మూవీ అంటే మీకు ఇష్టమో మరి కమెంట్ చేయండి. అదేవిధంగా కోటా శ్రీనివాసరావు గారు ఏ పాత్ర ఇచ్చినా తగ్గేదే లేదు అంటూ తన నటనతో మనకి నవ్వించడం, ఏడిపించడం అన్ని సిచ్యువేషన్స్ని మనకి క్రియేట్ చేసేవాడు. నటనలో కోట అన్న పెట్టని కోట. సో ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు ఏపీలోని కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జూలై 10న జన్మించారు. 1978లో ప్రాణం ఖరీదుతో నట ప్రవేశం చేశారు. ఇప్పటి వరకు ఆయన తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 750కి పైగా సినిమాల్లో నటించారు. విలన్, కామెడీ, తండ్రి, తాత, మామ ఇలా ఏ పాత్రలోనైనా ఒదిగిపోయారు. ఆయన కెరియర్ 9 నంది అవార్డులు అందుకున్నారు. చివరిసారిగా కబ్జా మూవీలో కనిపించారు. మరి అలాంటి కోటా శ్రీనివాసరావు గారికి ఓం శాంతని కమెంట్ చేయండి. ఆయన ఆత్మకి ప్రశాంతత చేకూర్చాలని మనం 1 మినిట్ ధ్యానం చేసుకొని మరి చేద్దామా? చేసే ముందు మరి కోటా శ్రీనివాస్ గారు ఇష్టమైన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓం శాంతని కమెంట్ చేయండి, తన ఆత్మకి శాంతి కలిగేటట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని సినీ ఫీల్డ్, టాలీవుడ్ సెలబ్రిటీ 143 ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటాయి. లేటెస్ట్ అప్డేట్స్. Please watch it and subscribe. Keep support us. Thank you. Please bye bye.